హలో గైస్, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా వారైతే ఇక్కడ ఉంది కదా, మన బ్యారేజ్ ఉంది కదా, కృష్ణా బ్యారేజీ, అక్కడికైతే వెళ్ళారండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి 3 పడవలు అయితే ఢీకొన్నాయి కదా, బ్యారేజ్ డ్యామేజ్ అయిందని చెప్పేసి అయితే అక్కడికైతే వెళ్ళారు. ఇంకా జనాలు అయితే ఎగబడి అయితే చూస్తున్నారు. ఫుల్ ఎగ్జిబిషన్ లాగైతే చూస్తున్నారు. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఎంత ఫ్లోటింగ్ ఉందంటే అంత ఫ్లోటింగ్ ఉంది. అసలు ఎగబడి అయితే చూస్తున్నారు. కానీ బ్యారేజ్ మీదకి అయితే వెళ్ళనీయలేదు, అవుట్ సైడే ఉంచేశారు. ఇదిగో చూస్తున్నారు కదండి, మన బ్యారేజ్ మీద అయితే ఉంది కదా, అక్కడ చూశారు కదా 3 పడవలు అయితే పోయి మన బ్యారేజ్ని అయితే ఢీకొన్నాయి. ఆ 3 పడవలు వెళ్ళి మన బ్యారేజ్ని ఢీకొనడం వల్ల కొంచెం బ్యారేజ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అలా స్టక్ అయిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత ఫుల్గా డ్యామేజ్ అయితే అయ్యిందో. అలా స్టక్ అయిపోయి రేకులు అయితే ఇరుక్కొని ఉండిపోయాయి. అక్కడ ఆ వాటర్ అలాగే ఫ్లోటింగ్ అయితే పోతూ ఉన్నాయి. ఇంకా అలా జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే. ఆ 3 బోట్లను అయితే తీయడానికైతే వీలవ్వలేదు. అది తీయాలన్నా కానీ మళ్ళీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి బ్యారేజ్ దాన్ని అలాగా ఉంచేశారు. అందులో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు సాహసం అయితే చేయలేకపోతున్నారు. ఎందుకంటే దాంతోపాటు మనుషులు కూడా కొట్టేస్తుంది లోపలికి అని చెప్పేసి. చాలామంది అయితే బ్యారేజ్ మీదకి అయితే వస్తున్నారు, కానీ అయితే బ్యారేజ్ మీదకి అయితే అలో చేయలేదు, అవుట్ సైడ్ అయితే ఉంచేశారనమాట. బ్యారేజ్కి కొంచెం అటువైపు అయితే ఉంచారు, జనాల్ని ఉంచేసి వాటర్ని చూడడానికి అయితే వచ్చేసారు. ఫొటోస్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడానికి అయితే వచ్చేసారనమాట. ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉన్నాయి. ఇంకా చూశారు కదా, ఇదైతే వచ్చేసి మన ట్రాక్ అనమాట, ట్రైన్ ట్రాక్. ఈ ట్రాక్ మీద డ్రైవర్ ఎవరో కానీ నడిపేటోళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే అంత వాటర్ ఫ్లోటింగ్లో కూడా డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా నడపాలా. ఎంత ధైర్యంగా నడపాలంటే అంత ధైర్యంగా అయితే నడపాలి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లోటింగ్ ఉందో వాటర్. జస్ట్ ఐ థింక్ 1 అడిగా అనమాట ట్రాక్ని టచ్ చేయడానికి వాటరు. డ్రైవర్కి అయితే హ్యాండ్సప్ అయితే చెప్పేయాలన్నమాట. ఎందుకంటే అంత డేర్గా నడుపుతున్నాడు కాబట్టి, కేర్ఫుల్గా జనాలను కూడా తీసుకుని వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ చూడండి, కృష్ణమ్మ అయితే పొర్లి పొంగి ఒకటే చూడ మధ్య వాటర్ రావట్లేదు, వచ్చేసావా అక్కడే వెళ్ళిపోయింది. ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి మునిగిపోయింది, అక్కడ మునిగిపోయింది. 3 రెండు అక్కడే ఉన్నాయి. రెండోది బోల్త పడింది, ఇల్లు ఎవరితో వచ్చేసింది, రేకులు అలాగే వచ్చేసి వెళ్ళిపోయింది. రేకుల షెడ్ అలా గొప్ప వచ్చేసింది. చూస్తున్నారు కదా, రేకుల షెడ్, ఇల్లులు కానీ ఆవులు కానీ అన్నీ కొట్టుకొని అయితే వచ్చేస్తున్నాయి వాటర్లో. ఎవరిదైతే రేకుల షెడ్ అంట ఇల్లు, అదైతే వాటర్లో అలా కొట్టుకొని వచ్చేసింది. ఇంకా పడవలు అయితే అలా అక్కడ అయితే స్టక్ అయిపోయినాయి. ఒకటేమో బోల్తా పడింది, రెండేమో అడ్డంగా అలా ఇరుక్కొని ఉండిపోయాయి. మొత్తం 3 పడవలు అయితే వచ్చి అయితే బ్యారేజ్ని అయితే డ్యామేజ్ అయితే చేసేసాయి అన్నమాట. ముందుకెళ్ళచ్చు కదా. ఇంకా అమ్మవారి కొండ అయితే, అమ్మవారి కొండ దగ్గర అయితే కొండ చెరువులు అయితే ఇరిగి పడడం అయితే పడ్డాయి. దాని కింద వచ్చేసి ఒక 4 ఎవరో మరి రాళ్ళ కింద పడైతే చనిపోయారంట. ఇక అదిగో చూస్తున్నారు కదా, అక్కడ చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. ఆ పైన అనమాట, ఆ కొండపై నుంచి మొత్తం అయితే కిందికి వచ్చేసి అయితే పడిపోయాయి. ఇంకా అలాగా అక్కడైతే డ్యామేజ్ అయితే అయిపోయింది. అటువైపు అయితే ఒక 3 డేస్ అయితే అటువైపు అయితే కనీసం కొండపైకి కూడా ఎవరినైతే వెళ్ళనీయలేదు, అలా ఆపేశారు. ఇంకా అయితే చూశారు కదా, కింద వాటర్ ఉన్నాయి, ఇక్కడ అమ్మవారి కొండ అయితే ఉంది. ఎంత గ్యాప్ డిస్టెన్స్ ఉందో చూశారు కదా. వాటర్ అమ్మవారిని తాకడానికి అయితే చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. ఇంకా మీరే లెక్కేసుకోవాల్సింది ఎంత వాటర్ ఎంత ఫ్లోటింగ్ అయితే వచ్చేసింది అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా బ్యారేజ్ మీదకి అయితే జనాలు చూడండి ఎలా వచ్చేసారో, ఎగ్జిబిషన్ ఉన్నట్టుగా వచ్చేసారనమాట. ఫుల్గా అయితే జనాలు అయితే వచ్చేసారు. అందరూ అదే పోస్ట్ చేయడానికి కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరైతే ఇందులో వచ్చేసి వీడియోస్, ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ తీసుకుని వెళ్ళారు. ఆ బ్యారేజ్ మీదకి అయితే మాత్రం ఒక సోషల్ మీడియాని మాత్రమే పంపిస్తున్నారు అటువైపు. అంటే న్యూస్ పేపర్స్ కానీ మీడియా వాళ్ళని కానీ అలాంటి వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. మిగతా జనాలు మాత్రము ఇటువైపే ఉంచేశారు. ఎంతసేపు ఇటువైపే చూసుకోమని చెప్పారు.